ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున గాయత్రి మంత్ర శక్తిని చాటేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మహాత్ముడి యొక్క చరిత్రని కంచి పరమాచార్య పావనగాథనల నుండి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పినటువంటి ఈ కథని మనం ఈరోజు అనుసంధానం చేసుకుందాం. ఒక సిద్ధుడు ఉన్నాడు. ఆయన గాయత్రి కొన్ని కోట్ల జపం చేసి సిద్ధి పొందినటువంటి మహాత్ములు. ఆయన ఋగ్వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వాడు. ఆ మహాత్ముడు తన వేదాన్ని సాంగోపాంగంగా నేర్చుకున్నాడు. సంస్కృత భాషలో మహాపండితుడైనాడు. నిత్య అనుష్ఠాన పరాయణుడైనాడు. అంతేకాదు శ్రీ విద్య ఉపాసకులుగా కూడా ఉన్నారు. గొప్ప ఉపాసన శ్రీ విద్య. ఆయనకి ఒక సంస్కృత పాఠశాలలో ఉద్యోగం వచ్చింది, సంస్కృత అధ్యాపకుడుగా. దాన్ని ఓరియంటల్ కాలేజీ అంటారు. ఇటువంటి ఓరియంటల్ కాలేజీలు విరాళాలతోటి కొంతమంది మాన్యాలు ఇస్తే వాటి మీద నడుస్తూ ఉంటాయి. ఆ తర్వాత అవి ప్రభుత్వంలోకి వచ్చినాయి. ఎయిడెడ్ అంటారు వాటిని. అంటే ప్రభుత్వం జీతాలు సమకూరుస్తుంది. కొంత అక్కడ భోజనం పెట్టడానికి ఆ గ్రామంలో ఉండేవాళ్ళు ఎవరో మోతుబరులు కొంత భూమిని ఇస్తే దాని మీద వచ్చే పంటతోటి అక్కడ చదువుకునే పిల్లలకి భోజనం పెడతారు. ఉదాహరణకి మేము ఉండేది చీరాల దగ్గర జాండ్రపేట, తిమ్మసముద్రం అని, అక్కడ ఈ ఓరియంటల్ కాలేజ్ ఉంది. భోజనం పెడతారు చక్కగా. బ్రాహ్మలే వంట చేసి భోజనం పెడితే అక్కడ ఉండి చదువుకుంటారు చాలామంది. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది చదువుకున్నారు అక్కడ. నేను గురువుగా భావించేటటువంటి బ్రహ్మశ్రీ సూరం శ్రీనివాసరావు గారు కూడా అక్కడ ప్రాచార్యులుగా కొంతకాలం పనిచేశారు. వారే కాదు, గొప్ప హనుమద్ ఉపాసకులైనటువంటి శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు కూడా అక్కడ పనిచేశారు. చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కాలేజీ ఓరియంటల్ కాలేజీ. అలాంటి ఒక ఓరియంటల్ కాలేజీలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి అనుష్ఠానపరుడైనటువంటి మహాత్ముడు పనిచేస్తూ ఉన్నాడు, ఒక సంస్కృత లెక్చరర్గా. ఒకసారి తనిఖీకి ఎవరో వచ్చారు ప్రభుత్వ అధికారులు. సహజంగా డిఈఓ అని ఉంటాడు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసరు. ఆయనకంటే పైవాడు ఆర్జేడి అని ఉంటాడు, రీజనల్ జాయింట్ డైరెక్టర్ అని. ఒక 2-3 జిల్లాలు కలిపి ఒకళ్ళు ఉంటారు. అటువంటి అధికారులు వచ్చారు తనిఖీ చేయటానికి. అప్పుడు అందులో పనిచేసే ఉపాధ్యాయులందరినీ పిలిచి, ఆ మేనేజ్మెంటు మీ అందరికీ జీతాలు ఇస్తున్నాము, కానీ మీకు ఇవ్వవలసినటువంటి దాంట్లో నుంచి కొంత తగ్గించిస్తున్నాం ఈ కాలేజీ నిర్వహణ, ఈ ఖర్చుల కోసం. కానీ మీ దగ్గర పూర్తిగా మేము సంతకం పెట్టించుకుంటున్నాం. కాబట్టి ఆ వచ్చిన అధికారుల దగ్గరికి మేము పూర్తి జీతం మీకు ఇస్తున్నట్టుగా మీరు చెప్పాలి అన్నారు. ఇది వాళ్ళు చెప్పిన మాట. అయితే మనం చెప్పుకునే ఈ అనుష్ఠాన పరుడు
అబద్ధాలు ఆడడం. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అనుష్ఠానపరుడు గనక అబద్ధాలు ఆడితే అంతవరకు అతడు చేసిన అనుష్ఠాన శక్తి తగ్గిపోతుంది. కనుక నేను అబద్ధం చెప్పను అన్నాడు. అసలు ఇక్కడ రాజకీయాలు చూడగానే ఆయన ఒక నిశ్చయానికి వచ్చాడు. ఇక మీదట ఇక్కడ ఉద్యోగం చెయ్యను, ఇక మీదట నేను చొక్కా వేసుకోను అని శపథం చేసి ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు, చొక్కాను కూడా వదిలిపెట్టాడు. ఆ తర్వాత తిన్నగా ఏం చేశాడు అంటే, మనస్సు ఏమన్నా వేదన పడుతోంది, ఏమిట్రా కాలం ఇలా తయారైంది, ఇంట్లో చూస్తే భార్య పిల్లలు, వాళ్ళను పోషించాలి, అలాగే కన్న తల్లి ఉన్నది, ఇక ఏం చేయాలకో దరీబరీ తోచక కంచి పరమాచార్య, నడిచే దేవుడుగా ప్రఖ్యాతి పొందినటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి యొక్క చరణ సన్నిధికి వెళ్ళారు. మనం ఈరోజే ఒక వీడియో చేసుకున్నాం స్వామివారి మీద, సుమారుగా ఒక 31-32 నిమిషాలు క్లుప్తంగానే. వారి యొక్క జీవితం చెప్పాలంటే ఎన్ని గంటలు చెప్పినా తరిగేది కాదు, క్లుప్తంగా మాత్రం చెప్పుకున్నాం. అటువంటి మహాత్ముడి యొక్క సన్నిధికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. వారి ఎదురుగా అక్కడ గోష్ఠి జరుగుతోంది, తీర్థగోష్ఠి అని ఉంటుంది ప్రతిరోజు. అంటే చంద్రమౌళీశ్వర స్వామికి పూజ చేసి అనంతరం వచ్చిన వాళ్ళందరికీ తీర్థం ఇస్తాడు స్వామివారు. ఈయన వెళ్ళి అక్కడే కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు? ధర్మం విషయంలో గ్లాని ఏర్పడినప్పుడు ఓదార్పు ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరు అంటే మహాత్ములు మాత్రమే. వాళ్ళను చూడగానే కొండంత బరువు దిగిపోయినట్టు అనిపిస్తుంది. అమ్మయ్యా, మంచి చోటకు వచ్చాం, నా మనస్సుకి శాంతి లభిస్తుంది అనేటువంటి భావన ఏర్పడుతుంది. ధర్మం ఏమైపోతుందా అని భయం కలిగినప్పుడు ఒక మహాత్ముడు మనకు కనిపించగానే ఒక గొప్ప ఊరట కలుగుతుంది. మన భారతదేశంలో అలా ఊరట కలిగించడానికి మహాత్ములు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మనకు అవసరమైనప్పుడు కనిపిస్తూ ఉంటారు, దర్శనమిస్తారు, మనకి స్వాంతన కూడా చేకూరుస్తారు. అయితే కావాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఇది జరుగుతుంది. మనస్సులో ఆర్తి ఉండాలి. ఆర్తి ఉంటే భగవంతుడే మన దగ్గరికి పంపిస్తాడు అటువంటి మహాత్ములని, మనల్ని ఓదార్చడానికి, మనం పడుతున్నటువంటి వేదనను తొలగించడానికి. సరే, తన వంతు వచ్చింది, లేచి వెళ్ళాడు మహాస్వామి దగ్గరికి. ఆ మహాత్ముడికి ఏం చెప్పాలా, ఎలా వివరిద్దామా అనుకుంటూ ఉన్నాడు. మనం సర్వజ్ఞుడు అని చెప్పుకున్నాం స్వామి. ఎవరి మనస్సుల్లో ఏది ఉంటుందో ఆయనకి తెలిసిపోతుంది. ఒక అమ్మాయి పట్టు చీర కోరుకుంటే వెంటనే ఆ అమ్మాయి వంతు వచ్చినప్పుడు తీర్థపాత్ర పక్కన పెట్టి అమ్మవారికి ఉన్నటువంటి చీర తీసిచ్చాడు. మనం నిన్ననే చెప్పుకున్నాం. అందువల్ల ఆయనకేం చెప్పక్కర్లేదు. ఒక మందహాసం చేశారు స్వామి. ఆ మందహాసం కోటి చంద్రుళ్ళు వెన్నెలలు కురిపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అన్నీ తెలిసిన ఆయన కొంతకాలం గాయత్రీ మంత్ర పునశ్చరణ చేసి నా దగ్గరికి రా అన్నారు. గాయత్రీ మంత్ర పునశ్చరణ చేయమన్నాడు. సంధ్యావందనంలో గాయత్రి చేయడం వేరు, స్వామివారు చెప్పినటువంటి పునశ్చరణ వేరు. పునశ్చరణ అంటే గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి. ఒక్కొక్క అక్షరానికి 1,00,000 చొప్పున జపం చేయాలి. అంటే 24 లక్షల గాయత్రి జపం చేయాలి. అక్షర లక్షలు అంటాం కదా మనం. సాంగోపాంగంగా చేయాలి. అందుట్లో అది చిన్న విషయం కాదు. మిగతా పనులన్నీ పక్కన పెట్టేసేయాలి. 1,00,000 రోజు చేయాలి అంటే ఎంత సమయం పడుతుందో ఆలోచించండి. నిజానికి ఈ వచ్చినటువంటి పండితుడు పెద్ద సంపన్నుడేం కాదు. ఎందుకంటే
బాగా విద్య ఉన్నటువంటి వాడు సంపద కావాలి, సంపాదించాలి అని తాపత్రయపడ్డం. అందుకనే మన పెద్దలు అంటుంటారు, సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదు అని. అత్తాకోడళ్ళని వాళ్ళిద్దరు ఊరిక సరదాగా చెబుతుంటారు. అయితే మహాపాండితీ ప్రకర్షున్నాడు ఉన్నటువంటి వాడు, వేదాన్ని అధ్యయనం చేసిన వాడు ఆ వేదాన్ని అమ్ముకొని బతకాలి అని మాత్రం అనుకోరు, నిజాయితీగా బతకాలనుకుంటారు. అందుకనే వేద పండితులను మనం బాగా గౌరవించాలి. మన ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది, ఒకళ్ళనో ఇద్దరినో వేద పండితుల్ని పిలిపించి ఒక అరగంట సేపు వేదం ఆశీర్వచనం పొందండి. ప్రతిరోజు మా బావగారు అన్నంరాజు వెంకటేశ్వరరావు గారు వేద ఆశీర్వచనం పెడుతున్నారు, వీడియో చాలామంది వీక్షిస్తున్నారు. అది వింటే చాలు, మనకు కూడా ఫలితం వస్తుంది. అయితే రోజు పూట గడిచి కూడు గుడ్డ గోడకు లోటు లేకుండా ఉంటే చాలు అనుకుంటారు పండితులు. అంటే తన మీద ఆధారపడ్డ వాళ్ళు పస్తులు లేకుండా ఉండాలి, మానం కప్పుకోవడానికి వస్త్రం కావాలి, ఎండా వానల నుంచి రక్షించడానికి ఒక కుటీరమైనా సరే ఉండాలి. ఇంత మాత్రం తాపత్రయపడతారు. మిగిలిన సమయం అంతా కూడా విద్యా సముపార్జన కోసమే వెచ్చిస్తారు. కానీ ఇప్పుడు కుటుంబం ఉంది ఆయనకి, ఆ కుటుంబాన్ని పోషించాలి. గృహస్థు యొక్క ధర్మం అదే కదా. గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తే ఒక భార్య వస్తుంది, అంతకుముందే తల్లి తండ్రి ఉంటారు. తర్వాత భార్య వచ్చింది కాబట్టి సంతానం కలగచ్చు, ఒక కుటుంబం పెరుగుతుంది. మరి వాళ్ళందరికీ ఆహారం పెట్టవలసిన బాధ్యత కుటుంబ యజమాని మీదే ఉంటుందిగా. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పునశ్చరణ కూర్చుంటే ఎవరు పోషిస్తారు ఈ కుటుంబాన్ని అని ఒక చర్చ. ఈ మహాత్ముడికి గోదావరి సీమలో కొద్దిగా నేల ఉంది, భూమి. అక్కడికి వెళ్ళాడు భార్యా పిల్లలను తీసుకొని. తన పిల్లల సాయంతో ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని సంకల్పం చెప్పుకొని పునశ్చరణకి ఉపక్రమించాడు. పరమాచార్య చెప్పినట్లుగా మొదలుపెట్టాడు. ఈ పునశ్చరణ దీక్షాకాలంలో ఆ క్షేత్రాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు. ఎక్కడైతే మనం మొదలుపెట్టామో ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళకూడదు. ఇది ఒక నియమం. మనం కూడా ఒక మండల దీక్ష పొందుతాము, ఆ మండల దీక్ష పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. చాలా పద్ధతిగా చేస్తున్నాడు, భక్తిగా చేస్తున్నాడు, దీక్షగా చేస్తున్నాడు. ఇక 2-3 రోజుల్లో ఈ పునశ్చరణ కార్యక్రమం పూర్తవుతుందనగా అక్కడికి దగ్గరలోనే ఒక పల్లెటూళ్ళలో వాళ్ళ అమ్మగారు ఉన్నారు. ఆమెకి తీవ్రమైనటువంటి ఉదర వ్యాధి వచ్చింది అని కబురు వచ్చింది. పట్టణానికి తీసుకువెళ్ళి వైద్యం చేయించాలి. మరి ఈ పండితుడు ఊరు దాటకూడదు. ఎలా, ఏం చేయాలి? అప్పుడు వారి తల్లిగారు ఒక కబురు చేసింది ఒక వార్తాహరుడి చేత. ఈ పిల్లవాడు బాధపడుతూ ఉంటాడు, నా కొడుకు నా గురించి ఆలోచిస్తూ ఉంటాడు, మరి పునశ్చరణ మధ్యలో విడిచిపెట్టకూడదు కదా, అందుకని నాయన నువ్వు చేసేటటువంటి జపం ఏదైతే ఉందో ఆ మంత్రానికి అధిష్టాన దైవమైనటువంటి గాయత్రీదేవే నన్ను కాపాడుతుంది. అందుకని నువ్వు రావద్దు, నువ్వు జపం చేసుకో, పునశ్చరణ పూర్తి చేసుకో అని కబురు పెట్టింది. తల్లి యొక్క మాటలతోటి దాన్నే వేదవాక్కుగా భావించి పునశ్చరణ పూర్తి చేశాడు. అక్కడ ఆమె కడుపు నొప్పి తగ్గిపోయింది. ఆసుపత్రి లేదు, వైద్యం లేదు, ఏమీ లేదు. అతడు గాయత్రి మంత్రసిద్ధుడయ్యాడు, అటువంటి మహాత్ముడైనాడు. మరి ఈ మహనీయుడు ఎవరో కాదు, మీరందరూ ఈ మహాత్ముడి యొక్క పేరు తెలుసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మొదట్లోనే చెప్తే సస్పెన్స్ ఉండదు, అందుకని చివర చెబుతున్నాను. ఈ మహాత్ముడు శ్రౌత శిరోమణి, దైవ శిరోమణి అని బిరుదులు పొందినటువంటి వారు.
వేల యజ్ఞ యాగాదుల యొక్క యాజకర్త బ్రహ్మశ్రీ యనమండ్ర వేణుగోపాల శాస్త్రి గారు ప్రాతస్మరణీయులు. ఇది సామవేదం షణ్ముఖ శర్మ గారు సంధ్యావందనం అనేటువంటి వారి యొక్క ప్రవచనంలో నుంచి ఈ కథని సేకరించడం జరిగింది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణామి ముదాన్వహం అని మహాత్ములు నడిచే దేవుడి యొక్క స్మరణ శ్లోకం ఇది. అటువంటి యజ్ఞోపవీతం గురించి చెప్పుకున్నాం మనం. యజ్ఞోపవీత ధారణ, దాని మహత్యం దాదాపు 300 మందికి పైగా చూశారు. అంటే అంత దీక్ష ఉంది అందరికీ. యజ్ఞోపవీతం ఎందుకు వేసుకుంటాం, గాయత్రి మంత్రం ఎందుకు చేయాలి, ఇవన్నీ కూడా అందులో మనం వివరించుకోవడం జరిగింది. ఈ రోజున ఆ గాయత్రి మంత్రాన్ని ఒక బ్రాహ్మణుడు పునశ్చరణ చేయటం వల్ల ఆ తరువాత ఎంత గొప్పవాడైనాడు, ఎన్ని యాగాదులు చేయగలిగారు, ఎంతమంది శిష్యులకి విద్యా అభ్యాసం చేశారో లెక్కే లేదు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? కన్న తల్లికి ఉదర వ్యాధి వచ్చి హాస్పిటల్లో చేర్పిస్తే గాని నయం కాదు అన్నటువంటి వ్యాధి కూడా గాయత్రి మాత ఇతడు చేసినటువంటి పునశ్చరణకి మెచ్చుకొని చేత్తో తీసేసినట్టు తీసేసింది ఆ వ్యాధి. ఆశ్చర్యకరం కదా. ఇటువంటి ఎన్నో 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 సంఘటనలు ఎంతోమంది జీవితాల్లో జరిగినాయి. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అందువల్ల మనం గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేద్దాం. సమయం ఉన్నవాళ్ళు 108 సార్లు చేయండి దయచేసి. సమయం లేకపోతే దశ గాయత్రి 10 సార్లు అయినా సరే గాయత్రి మంత్రాన్ని చెప్పుకొని సూర్యభగవానుడికి 3 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. ఒకవేళ ఆలస్యం అయితే 4వసారి కూడా అర్ఘ్యం ఇచ్చి అప్పుడు మనం మన పనులకి వెళ్ళిపోతే మనం చేసేటటువంటి పని ఏదైతే ఉందో, ఉద్యోగం కావచ్చు, వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, అద్భుతంగా 3 పువ్వులు 6 కాయలుగా విలసిల్లుతుంది. అంతేకాదు మన ఇంట్లో ఉండే వాళ్ళందరికీ ఆయురారోగ్యాలు వస్తాయి. మన పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారు. మా మనవడికి కూడా మా ఇంటి దగ్గరే చేశాం ఉపనయనం, అంటే నా కూతురు బిడ్డకి. కాబట్టి యథాశక్తి గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం చేయండి. తప్పకుండా దానికి అమ్మవారు మనకు ఫలితం ఇస్తుంది అని మీతో సవినీయంగా మనవి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.